హలో పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్ శశి దీప్తి. అండ్ ఈరోజు నేను కస్టమైజేషన్ చేయించుకున్న కుర్తాస్, నేను నా ఓన్గా కస్టమైజేషన్ చేయించుకున్న ఫ్రాక్స్ గురించి చూపిస్తాను. హ్యావ్ ఏ లుక్ ఆన్ మై డ్రెస్సెస్. అండ్ నేను ఇది ఒక్కొక్క డ్రెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కొక్క అకేషన్కి నేను ఒక్కొక్క డ్రెస్ తీసుకున్నాను. ఏ అకేషన్కి ఏది తీసుకున్నాను వీడియో ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. క్లాత్ ఎంత పట్టింది, ఎలా కుట్టించుకున్నాను, ఇవన్నీ డీటెయిల్గా షేర్ చేస్తాను. అండ్ హియర్ కమ్స్ మై ఫస్ట్ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి నేను మెటర్నిటీ షూట్ కోసం తీసుకున్నాను. అండ్ 9th మంత్ ప్రెగ్నెన్సీలో ఏ డ్రెస్సెస్ పట్టవు, అందుకని నేను ఇది ఫంక్షన్స్ ఇంకా షూట్కి యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇంకా బాడీ పార్ట్కి వస్తే నేను సాఫ్ట్ ఆర్గన్జా క్లాత్ విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఉన్న క్లాత్ తీసుకున్నాను. హ్యాండ్స్ మాత్రం రిస్ట్ వరకు పెట్టించుకున్నాను. అండ్ నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను అరౌండ్ 10 మీటర్స్ తీసుకున్నాను. ఎందుకంటే కింద నాకు కుర్చీలు బాగా రావాలి అని చెప్పి నేను క్లాత్ ఎక్కువగా తీసుకున్నాను. ఈ బోత్ ఫ్యాబ్రిక్స్ నేను దిల్షుక్ నగర్లోనే తీసుకున్నాను. నాకు టోటల్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1500 అయ్యింది. ఇంకా పింక్ అండ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. ఇంకా నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఆర్గన్జా క్లాత్తో ఫ్రాక్ కుట్టించుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు బాగా ఫ్రాక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. దీనికి నేను అరౌండ్ 5.5 మీటర్స్ వరకు క్లాత్ పట్టింది. అండ్ నాకు 1 మీటర్ క్లాత్ వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ పడింది. నేను హ్యాండ్స్కి బెలూన్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఎల్బో దగ్గర నేను ఎలాస్టిక్ పెట్టించుకోవడం వల్ల దాని లుక్ చాలా బాగుంటుంది. అండ్ నెక్ వచ్చేసి నేను సింపుల్ వీ నెక్ పెట్టించుకున్నాను. అండ్ బాడీలో నేను ప్రిన్సెస్ కటింగ్ పెట్టించుకున్నాను. అండ్ బాటమ్ దగ్గర నేను రఫల్స్ పెట్టించుకున్నాను. రఫల్స్ వచ్చేసి హెవీ రఫల్స్ కాకుండా సింపుల్ రఫల్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇది హైట్ వచ్చేసి నేను నీ లెంత్ కన్నా కిందికి పెట్టించుకున్నాను. ఎండింగ్లో ఒక ఫోటో యాడ్ చేస్తాను. నా డ్రెస్ ఎలా ఉందో మీరు కమెంట్స్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ కూడా నేను రా సిల్క్ తీసుకొని కుట్టించుకున్నాను. ఈ డ్రెస్కి నాకు అరౌండ్ 2.5 మీటర్స్ ఆఫ్ రా సిల్క్ పట్టింది. దానిపైన నేను ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నాను. సింపుల్గా ఇలా ఫ్రంట్ సైడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వరకు పెట్టించుకున్నాను. హ్యాండ్స్కి కూడా సింపుల్ బార్డర్ లైన్ పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వర్క్ చేయించుకున్నాను. డ్రెస్ మొత్తం ఇలా సింపుల్గా ఉండకుండా ఇలా 4 సైడ్స్ వర్క్ చేపించి అండ్ డ్రెస్ మొత్తం అక్కడక్కడ మోతీ వర్క్ చేయించాను. అలా మోతీ వర్క్ చేయించడం వల్ల ఇంకా హైలైట్ అయినట్టు నాకు అనిపిస్తుంది. అండ్ దీనికి నేను నార్మల్ ప్లెయిన్ లెగ్గినే యూస్ చేశాను. అండ్ దుపట్టా వచ్చేసి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దుపట్టా నేను మీషోలోనే తీసుకున్నాను. అండ్ ఇది చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ మాత్రం. నాకు దీని ప్రైస్ నాకు అంత ఐడియా లేదు, బట్ నాకు మాత్రం అంత కాస్ట్ పడలేదు, రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. ఇలా వర్క్ చేయించుకోవడం వల్ల చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటుంది. నేను ఫోటో యాడ్ చేస్తాను. ఎలా ఉందో మీరే కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హియర్ కమ్స్ మై అనదర్ డ్రెస్ అండి. ఇది వచ్చేసి కుర్తా. అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే ఆ కుర్తా మీద ఆ వర్క్ నేనే చేసుకున్నాను. అందుకే నాకు ఈ డ్రెస్ అంటే చాలా స్పెషల్. ఇలా నెక్ పార్ట్కి వచ్చేసి ఇలా సింపుల్ నెక్ పెట్టి దాని చుట్టూ నేనే ఆ బీడ్స్ తెచ్చి ఆ బీడ్స్తో కుట్టుకున్నాను. అండ్ కమింగ్ టు హ్యాండ్స్ స్కాలప్ డిజైన్ పెట్టించుకొని ఇలా సింపుల్గా ఉండకుండా బీడ్స్తో డిజైన్ చేయించుకున్నాను. అండ్ డ్రెస్ మొత్తం నేను ఇలా సింపుల్గా బీడ్స్తో కుట్టుకున్నాను. అండ్ ఇది కుట్టడానికి నాకు అరౌండ్ 4 to 5 days టైం పట్టింది. ఓవరాల్గా నా కుర్తా ఇలా ఉంటుంది. అండ్ ఇది నాకు 2.5 మీటర్స్ క్లాత్ పట్టింది. అండ్ దుపట్టా ఇంకా బాటమ్ వచ్చేసరికి నేను ఒక శారీ తీసుకున్నాను. కలంకారీ శారీ తీసుకొని ఇలా కుట్టించుకున్నాను. ఇలా కలంకారీ శారీతో నేను బాటమ్ కుట్టించుకొని లెగ్స్కి ఇలా స్కాలప్ డిజైన్ పెట్టించుకున్నాను. ఎందుకంటే కుర్తాకి స్కాలప్ పెట్టించుకున్నానని చెప్పి ఇలా బాటమ్కి కూడా స్కాలప్ పెట్టించుకున్నాను. అండ్ నేను ఇంకా దుపట్టా కూడా అరౌండ్ 2.5 మీటర్స్ పట్టింది. శారీని దుపట్టా లాగా కన్వర్ట్ చేశాను. చాలా పెద్దగా ఉంటుంది దుపట్టా. అండ్ దుపట్టాకి 4 సైడ్స్ నేను ట్రయాంగిల్ లేస్ వేయించాను. అండ్ ఈ రా సిల్క్ క్లాత్ వచ్చేసి నాకు అరౌండ్ 150 రూపీస్ మీటర్ పడింది. అండ్ శారీ వచ్చేసి కలంకారీ శారీ నాకు అరౌండ్ 600 రూపీస్ పడింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో మీరే చెప్పాలి. నాకు మాత్రం ఇది చాలా బాగా ఫేవరెట్, ఎందుకంటే నేను కుట్టుకున్నాను కాబట్టి.
ఇంకా ఈ మధ్య బతుకమ్మ టైంలో కంపల్సరీ 9 డేస్లో 1 డే మాకు ఎల్లో అనేది డ్రెస్ కోడ్. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి మీరందరు గుర్తుపట్టే ఉంటారండి, ఎందుకంటే ఇది నా యూట్యూబ్ ఛానల్లో ప్రొఫైల్ పిక్. నేను ఇదే డ్రెస్లో ఉంటాను. ఈ డ్రెస్ కూడా నా ఇష్టంతో నేను కస్టమైజేషన్ చేయించుకున్నాను. నాకు ఇలా నెట్ క్లాత్ 120 రూపీస్ మీటర్కే దొరికింది. దానిపైన మొత్తం ఇలా స్టార్ అతికించి ఉంటుంది. నేను ఈ డ్రెస్ వేసుకున్న ప్రతిసారి మా పిల్లలు స్టార్ అని చెప్పి అవి పీకేసేవాళ్ళు. ఇంకా డ్రెస్ సింపుల్గా ఉండడం నాకు ఇష్టం లేక ఒక స్టోన్ లేస్ని నేను కుట్టుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి వెస్ట్ వరకు పెట్టుకున్నాను. హ్యాండ్స్కి కూడా లేస్ అటాచ్ చేయించుకున్నాను. అండ్ బాడీ పార్ట్కి వచ్చేస్తే ఇది రా సిల్క్ క్లాత్ అండి. ఇది అరౌండ్ నేను 4 మీటర్స్ ఆఫ్ క్లాత్ తీసుకొని స్లీవ్లెస్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను. బార్డర్ నాకు సింపుల్గా ఉన్నదని చెప్పి నేను ఇలా ట్రయాంగిల్ లేస్ అటాచ్ చేశాను. ఇంకా కోట్ విషయానికి వస్తే ఇలా కోట్ అనేది ఓపెనబుల్ అండి. ఫ్రంట్ ఇలా హుక్స్ ఉంటాయి. అరౌండ్ ఒక 5 to 6 హుక్స్ పెట్టించాను. ఫ్రంట్ నుంచి ఓపెనబుల్ అండ్ ఫ్రంటే క్లోజ్ చేసుకునేటట్టు ఇలా ఉంటుంది. అండ్ నా ఓవరాల్ లుక్ మాత్రం నేను మీకు ఫోటో యాడ్ చేస్తాను, చూడండి. నా డ్రెస్ ఐడియాస్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హియర్ కమ్స్ మై అనదర్ డ్రెస్ అండి. ఇది వచ్చేసి నేను శారీలో ఉన్న దాన్ని ఇలా కుర్తాలాగా కుట్టించాను. ఇది వచ్చేసి శారీ అండి. ఈ శారీని నేను ఏం చేశానంటే శారీని ఇలా డ్రెస్ లాగా ఫస్ట్ కుర్తా లాగా కుట్టించాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఆ వర్క్ నేను మా ఫ్రెండ్ దగ్గరే కుట్టించాను. తను ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇంకా మగ్గం వర్క్స్ చేస్తుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి శారీలో ఉన్న పళ్ళుని నేను హ్యాండ్స్ లాగా పెట్టించాను. ఇంకా హ్యాండ్స్కి నేను చిన్న చిన్న బీడ్స్ కూడా అటాచ్ చేశాను. అండ్ దీనికి నేను నార్మల్ లెగిన్ యూస్ చేశాను. అండ్ దీనికి వచ్చేసిన దుప్పట్టా వచ్చేసి హైలైట్ అండి. ఈ దుప్పట్టా బాగుంటుంది. ఈ దుప్పట్టా కోసం నేను ఎన్ని షాప్స్ తిరిగాను, ఎందుకంటే నాకు దానికి మ్యాచ్ అవ్వాలి. అంత ఈజీగా అయితే నాకు అస్సలు దొరకలేదు ఈ దుప్పట్టా. ఫైనల్లీ ఈ దుప్పట్టా నాకు దిల్సుఖ్ నగర్లోనే దొరికింది. దుప్పట్టా ప్రైస్ మాత్రం నాకు అరౌండ్ 1800 పడింది. ఇంకా శారీలో ఉన్న పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళులో ఎంత మంచిగా అట్రాక్టింగ్గా ఉంది అని చెప్పి దీన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను దీన్ని హ్యాండ్స్ లాగా కుట్టించాను. అండ్ ఇది నా ఓవరాల్ లుక్. నేను చిన్న చిన్న ఫంక్షన్స్కి, పూజలకి ఇలాంటి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి. అండ్ హియర్ కమ్స్ మై అనదర్ డ్రెస్. ఈ డ్రెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇందులో హైలైట్ వచ్చేసి దుప్పట్టా. ఈ క్లాత్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్న నెట్ క్లాత్. నెట్ మీద సీక్వెన్స్ వర్క్తో డిజైన్ వచ్చి ఉంటుంది. అండ్ దీని లోపల సాటిన్ లైనింగ్ క్లాత్ యూస్ చేశాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు 150 రూపీస్ మీటర్ పడింది. ఇది వచ్చేసి నార్మల్ స్ట్రేట్ కట్ కుర్తా అండి. దీనికి నేను సెల్ఫ్ లెగిన్ తీసుకున్నాను. నాకు లెగిన్ ఎక్కడా దొరకలేదు. లాస్ట్కి ప్రిజ్మా బ్రాండ్లో దొరికింది. అండ్ దుపట్టా హైలైట్ అని చెప్పాను కదా, ఎస్ అండి, నా ఫేవరెట్ అండి. రాధాకృష్ణుల ప్రింట్ వచ్చి డిజిటల్ ప్రింట్ దుపట్టా. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. డిజిటల్ ప్రింట్ అంటున్నా అని చెప్పి మీరు దుపట్టా ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనుకోకండి. నాకు జస్ట్ అరౌండ్ 550 రూపీస్కే పడింది. ఈ అవుట్పుట్ ఎలా ఉందో చూద్దామా. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా నా డ్రెస్సెస్లో మీకు ఏదైనా నచ్చితే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.